అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ముందు చూపు కథను చెప్పబోతున్నాను. ఒక చెరువులో తెలివైన బుద్ధిమతి, సమయానికి తగినట్లు నడుచుకునే కాలమతి, తెలివిలేని మందమతి అనే చేపలు కలిసిమెలిసి తిరుగుతూ చాలా స్నేహంగా ఉండేవి. ఇలా ఉండగా ఒకనాడు బుద్ధిమతి తన మిత్రుల దగ్గరకు వచ్చి, వేసవికాలం వచ్చేసింది, చెరువులో నీరు ఎండిపోసాగింది, జాలర్లు వచ్చి వలలు వేసి మనను పట్టుకోకముందే మనం ఈ చెరువును వదిలి నీరున్న మరో చెరువుకు వెళ్ళిపోదామని చెప్పింది. కానీ మిగిలిన చేపలు ఆ మాటలను పట్టించుకోక, పరిస్థితిని అర్థం చేసుకోకుండా, దూరదృష్టి లేకుండా జాలర్లు వచ్చినప్పుడు చూద్దాంలే అని అన్నాయి. ఆ మాటలు విన్న బుద్ధిమతి రాబోయే ఆపదను గ్రహించి వెంటనే మరో చెరువును చేరి నిశ్చింతగా ఉంది. కొన్ని రోజులకి జాలర్లు వచ్చారు. చేపలను పట్టడానికి వలలు వేశారు. అప్పుడు బుద్ధిమతి మాటలను తీవ్రతను గ్రహించిన కాలమతి వలలకి చిక్కకుండా జాగ్రత్త పడుతూ త్వరగా ఆ చెరువును వీడి వెళ్ళిపోయింది. బుద్ధిమతి మాటలను, హెచ్చరికలను పట్టించుకొని వినని మందమతి వలలో చిక్కి వగచింది. మంచి మిత్రుల సలహాలను వినాలని, చేసే పనిని గురించి ముందు చూపుతో బాగా ఆలోచించి చేయాలని